భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళల వాటా తేల్చాలని ప్రధానమైన డిమాండ్ మళ్ళా చేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఈ పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్నత వర్గాలకే ఈ కోటా దక్కుతుంది. వాళ్ళు మైనార్టీలో ఉన్న 4-5%, మొన్ననే చూడండి ముఖ్యమంత్రి గారి అనుచరుడు, ఆయనకు పార్టీలు మారిన చరిత్ర ఉన్న ఆయనకి ఇచ్చిర్రు. ఒక సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరి దగ్గర పనిచేసిన అనుభవం ఉన్న వి హనుమంతరావు గారికి ఎంత కష్టపడ్డా కూడా కాంగ్రెస్ పార్టీలో మరియు ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఒక చిన్న పదవి కూడా ఇయ్యరు. అట్లా జరుగుతున్న చరిత్ర కాబట్టి ఈ పార్టీలలో, ఎందుకంటే భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా అగ్రవర్ణాల పార్టీలే, తెలంగాణలో ఉన్నాయి కూడా 3 పార్టీలు అగ్రవర్ణ పార్టీలే. కాబట్టి మాకొక అపనమ్మకం ఉంది. మహిళా బిల్లులో మళ్ళా అంతా అగ్రవర్ణాల వాళ్ళనే చేరి రెడ్డి, వెలమ, ఈ మార్వాడీలు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళే దక్కించుకుంటారని మాకందరికి కూడా ఒక ఫుల్ డౌట్గా ఉన్నాం. ఏది ఉన్నా కూడా మొదలే తేల్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ఇక్కడ తెలంగాణలో బీసీ మహిళల మీద నిరంతరము విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అధికారంలో వాటా ఎక్కడ దక్కనీయకుండా చేస్తున్నారు. అగ్రవర్ణాల మహిళలకైతే ఎంపీ సీట్లు వస్తాయి, ఎమ్మెల్యే సీట్లు వస్తాయి, ఏవైనా వాళ్ళు దక్కించుకుంటారు. ఎందుకంటే అగ్రవర్ణాల పార్టీలే ఉన్నాయి 3 కాబట్టి. అందుకని అన్నిట్లలో కూడా బీసీల కోట ఎంతనో తేలుస్తే మన వాటా మనకు వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది ఉన్నారు బీసీలు, అందులో మహిళలు సగభాగం ఉన్నారు. అందుకే 33%లో రిజర్వేషన్లో మొదలే ఖరారు చేయాలి. ఎమ్మెల్యే సీట్లైనా, ఎంపీ సీట్లైనా, చట్టసభలలో ఎన్లైనా కూడా మహిళల కోటా తేల్చాలి, బీసీ మహిళల కోటా తేల్చాలి. దానికే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే బలహీన వర్గాలను మొన్ననే చూసిరు, కొమ్మెర గ్రామంలో బీసీ మహిళ మీద ఎటువంటి దాడి జరిగింది. 2 నెలల పసికూనను కూడా చంపేసిరు. అదే మనం రాజకీయాలలో బీసీలను, బీసీ మహిళలను రానియకుండా కట్టడి చేస్తాయి ఈ పార్టీలని ఈరోజు మా సమావేశం పెట్టినాం. అన్నిట్లలో కూడా మహిళల వాటా మహిళలకు దక్కాలి. రాజకీయంగా, ఉద్యోగాలలో, ఎందులో అయినా, కాంట్రాక్టులలో అయినా కూడా దక్కాలని మేము రెండో డిమాండ్ చేస్తున్నాం. మిగతా విషయాలు మన బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషను కామారెడ్డి డిక్లరేషన్లో పక్క రాష్ట్రమైన కర్ణాటక ముఖ్యమంత్రి ఒక బీసీ ముఖ్యమంత్రితో చెప్పించి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ అగ్రవర్ణాలలో పార్లమెంటు జరుగుతుంటే ఇప్పటికీ 3 పార్లమెంట్లు జరిగినాయి. ఇచ్చిన మాట ప్రకారము ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ ఎక్కడ 42% చట్టసభలలో రిజర్వేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. అంత బయటనే మాట్లాడతాడు. మొన్న వచ్చిపోయిండు వికారాబాద్, ఒక బీసీ మహిళ మీద ఇంత పెద్ద దాడి జరిగింది కుమ్మెర గ్రామంలో. ఏం చేసిరు? వికారాబాద్ వచ్చిపోయిన రాహుల్ గాంధీ ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. అదే ఏ ఎన్నికలు ఉంటేనో, ఏదన్నా ఎన్నికల మీటింగ్ అయితే నేను బీసీలకు రిజర్వేషన్ ఇస్తా, జిత్నా హిస్సేదారి, ఉత్నా భాగ్యదారి అన్ని ప్రగల్భాలు పలికిపోతాడు. భారత్ జోడో యాత్రలో ఏం మాట ఇచ్చిండు? ఉద్యోగాలలో, విద్యలో, కాంట్రాక్టులలో, చట్టసభలలో, ఇంకా న్యాయస్థానాలలో కూడా బడుగు బలహీన వర్గాల వాటా అన్ని సమానంగా ఎంత కులాల వారిగా అందిస్తానని మాట చెప్పిండు. మాట చెప్పి ఢిల్లీలో కూకున్నాడు. పార్లమెంటు సాక్షిగా బీసీలకి ఒక దగా మోసం జరుగుతూ ఉంది. 70 సంవత్సరాల నుండి కూడా
భారత రాజ్యాంగంలోనే రచనలోనే బీసీలకి జరిగిన అన్యాయం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున భారతదేశ జనాభాలో 80 కోట్ల మంది బీసీలు ఉంటే బీసీల హక్కులు పార్లమెంటు సాక్షిగా పట్టించుకొని పరిస్థితుల లోపల ఆయా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల పట్ల ఒక వివక్షతాపూరితమైన వైఖరిని అవలంబిస్తూ ఉంది. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 5 రాష్ట్ర ఎన్నికల లోపల కూడా ఈరోజు బీజేపీ ఒక పక్క పాగే వేసుకొని బెంగాలు మిగతా రాష్ట్రాలలో అడుగు పెడదామని చూస్తూ ఉంది. కానీ మొత్తం ఈ రాష్ట్రాలల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొత్తం బీసీల ప్రాధాన్యత ఎక్కువ ఉంది. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఏదైతున్నాయో ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏదైతున్నాయో ఈ రాష్ట్రాలలో కూడా మొత్తం బీసీల ప్రాధాన్యత ఎక్కువ ఉంది. కానీ అక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్నా, బీసీలు ఉన్న ప్రాంతాన్ని ఏళ్తా ఉన్నా, ఇక్కడ బీజేపీ మాత్రం దున్నపోతు మీద వాన కూర్చున్నట్టుగానే పార్లమెంట్లో కావచ్చు, ఆర్ఎస్ఎస్ చాలా మేము అవి చేసినామని చెప్పుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ కేరళ సాక్షిగా దగా చేస్తూ ఉంది. జనగణనలో బీసీల పదం లేకుండా మొత్తం ఈసడించుకున్నట్టుగా బీసీలను వివక్ష చూపిస్తూ కనీసం బీసీల మాట ఊసెత్తే పరిస్థితి లేదు. జనగణనలో కులగనంటే ఎవడో అదర్శలో పెడతా ఉన్నారు. అంటే బీసీలు ఇంత జనాభా ఉన్నటువంటి అగ్రకుల దురహంకారంతో వ్యవహరిస్తున్నటువంటి బీజేపీకి బీసీలు గుర్తురారా? నీ ఆర్ఎస్ జెండాలు మోసేది బీసీలే, నీ బీజేపీ జెండాలు మోసేది బీసీలే. ఏ మారువాడోడో, ఏ బాపనోడో, ఏ క్షత్రియుడో ఈ బీజేపీ జెండాలు మోయరు. కానీ బీసీలు భుజాలు వేసుకొని భారతదేశ వ్యాప్తంగా బీసీలు ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి అండగా ఉంటే బీసీ జనాభాను కనీసం ఆ పదం ఉచ్చరించడానికే బీజేపీ వెనకడుగేస్తా ఉంది. ఇక్కడ అంటా ఉన్నాం, ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ గారు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపూర్ అరవింద్ కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఎందుకు మీరు మాట్లాడతలేదు? దాదాపు 8 మంది ఎంపీలను మీకు ఇస్తే కనీసం అదర్స్లో పెడితే ఒక్కనాడు కూడా ఒక ఎంపీ ఈటల రాజేందర్ గారు తప్ప ఒక్కరు కూడా మాట్లాడలే. దేశవ్యాప్తంగా దాదాపు 234 మంది ఎంపీలు ఎన్డీఏలో ఉన్నటువంటి కాంగ్రెస్ మాట్లాడట్లేదు. ప్రైవేట్ బిల్లు అన్నారు, ప్రైవేట్ బిల్లు కూడా ఊసెత్తేటువంటి పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ అంటా ఉన్నాడు కేరళ పోయి అక్కడ ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌడ ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తా ఉంది. దేశవ్యాప్తంగానే బీసీల పట్ల వివక్ష పూరితం ఉంది. ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీలు ఒక ద్వితీయ శ్రేణి పౌరులాగా బతుకుతూ ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలాంటి హక్కులు లేకుండా రాజ్యాంగం రాసుకున్న తర్వాత ఆ రాజ్యాంగంలో బీసీలకు ఎలాంటి రిజర్వేషన్స్ కానీ హక్కులు కానీ లేకుండా 1865లోనే బ్రిటిష్ వాడే జనగణన దేశంలో జనగణన చేస్తూ కులగణన కూడా చేయడం జరిగింది. అది 1981 నుంచి మొదలుకొని 1881 నుంచి మొదలుకొని 1931 వరకు నిరాటకంగా చేసినారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసిన దాంట్లో బీసీల యొక్క కులగణన కూడా చేసినారు. ఆ రోజు వృత్తికుల యొక్క కులగణన జరిగింది ఆ రోజు. దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు కులగణన చేస్తే ఏ కులగణనలో కూడా జనగణన చేస్తే ఏ జనగణనలో కూడా బీసీ కులం అనేటటువంటి కాలం లేకుండా చేసేసింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అయినా ఈ రోజు బీజేపీ పార్టీ అయినా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆధిపత్య వర్ణ పార్టీలన్నీ బీసీల యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధిని అణిచివేస్తూ కాలానుగుణంగా ఈ యొక్క బీసీలను వెదగకుండా చేయడం అనే ఒక పక్క ప్రణాళికతో జరుగుతుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ మీ 33% పెట్టిన సంతోషమే, కానీ ఏ మహిళలు పెట్టిరు మీరు? ఇలా మహిళా రిజర్వేషన్స్ ముసుగులో ఎదుగుతున్న బీసీ ఎమ్మెల్యే ఎంపీలను కూడా జీవితాలు తుంచివేసి రాజకీయ సమాధి చేసినటువంటి ఇది కూడా ఒక కుట్ర అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మహిళా రిజర్వేషన్ పెట్టిరు. ఈ ఆధిపత్య వర్గాలు మా దగ్గర కానీ రెడ్లు కానీ వెర్మలు కానీ కమ్మలు కానీ వాళ్ళు భర్త ఒక కాడ వేసుకుంటే మహిళ వచ్చిన కాడ భార్య ఒక కాడ వేసేస్తారు. ఒకటే 2 కాన్సెప్ట్లు భర్త ఒకటి భార్య ఒకటి వేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏ నీతి నిజాయితీ ధర్మం అనేది ఏది లేదు. వాళ్ళకి 119 మంది ఎమ్మెల్యేలు ఉంటాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 45 మంది రెడ్లే ఊరు, 63% వెలుమలు రెడ్లు కమ్మలు వీళ్ళే ఉన్నారు. ఉండగా కూడా వీళ్ళు నామినేటెడ్ పోస్టులో కూడా మొత్తం రెడ్లకు వెలుమలకు కమ్మలకు వాళ్ళకే ఇచ్చుకుంటారు. అంటే ఎక్కడ కూడా నీతి నిజాయితీ ధర్మం అనేది వీళ్ళకి లేదు. కావున బీసీలు కనుక చైతన్యమై బీసీలకు ఓట్లు వేసుకోకపోతే, బీసీలకు రాజకీయ చైతన్యం రాకపోతే, బీసీలు ఐక్యం కాకపోతే, బీసీలు రాజకీయ సంఘటిత శక్తిగా మారకపోతే, బీసీలలో రాజకీయ సోయి లేకపోతే బీసీ సమాజం మొత్తం అట్టడులో కానీ పూర్తిగా అణిచివేతలకు గురైపోయింది. ఆల్రెడీ బీసీలనే ఉనికే లేకుండా పోతుందని తెలియజేస్తా ఉన్నాను. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాల బీసీలకు రక్షణ చట్టం కావాలని కొట్లాడుతున్నాం అంటే
ఇంకా మనం ఏడ ఉన్నామని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బీసీలకు సోయి లేదు. బీసీలు అన్ని పార్టీలలో ఆయా పార్టీలలో బీసీలు బందీ అయిపోయారు. బీసీలు ఎవడని చూస్తే చర్చిలో చూస్తే 80% మంది హిందూ బీసీలు. మన హిందువులల్లా మన హిందూ రథయాత్రల్లో మన సొయ్యిలో మనం ఉన్నాం. కానీ వాడు ఏం చేస్తారు? ఆధిపత్య వర్గ బీసీలు, ఆధిపత్య వర్గ హిందువులు ఏం చేస్తారు? ఆధిపత్య వర్గ 10% ఉన్నట్టు హిందూ సోదరులు ఏం చేస్తారు? 90% ఉన్న హిందూ బీసీ హిందువుల యొక్క జీవితాలను నాశనం చేయడం కోసం వాడు అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చొని మన తలరాతలు రాస్తూ ఉంటే మనం పండుగ కూడా తిరుగుతున్నాం, చైతన్యం లేకుండా తిరుగుతూ ఉన్నాం. ఈ రోజు చాలా మంది ఎంపీలు ఉన్నారు. ఈ రోజు బండి సంజయ్ గారు ఉన్నారు, కేంద్ర మంత్రి. నిన్న చెప్పారు ఆయన, మహిళా బిల్లు పెడితే రేవంత్ రెడ్డికి ఏంటి నష్టం అన్నారు. అయ్యా, రేవంత్ రెడ్డికి నీకేం నష్టం లేదు, కానీ ముందు ఓబీసీ మహిళా కోట తేల్చడానికి నీ వంతు ప్రయత్నం ఏం చేశావు బండి సంజయ్ గారు? ఈ రోజు ఓబీసీ మరి మోర్చా జాతీయ అధ్యక్షులు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు. మరి ఆ బిల్లు లోపల మహిళా కోట అడగాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. అదే విధంగా ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. ఇంత మంది ఉన్నప్పటికీ అదే విధంగా కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మరి ఈ యొక్క బిల్లు మీద మాట్లాడలేదు. ఒకే ఒక్కరు ఈ రోజు చూస్తే మన పార్లమెంట్లో చెడ్డా ఉన్నాడు కదా. ఈరోజు చాలా వరకు ఆయన ఎన్ని సమస్యలు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకు సంబంధించినటువంటివి ఈరోజు రిలయన్స్ చేస్తున్నటువంటి దాంట్ల మీద దాని చాలా అంశాల మీద ఈరోజు ఆయన మాట్లాడితే ఆయనను బహిష్కరిస్తా ఉన్నారు. కనీసం ఒక్కడు మాట్లాడితేనే దేశంలో ప్రజల మధ్య ఇంత చైతన్యం వచ్చింది కదా. ఈ రోజు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఓబీసీ లీడర్లకు మరి ఆయనకున్నటువంటి చైతన్యం లోపల ఎందుకు లేదు అనేది కూడా ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఆ స్థాయిలో కొట్లాడితే ఖచ్చితంగా ఓబీసీలకు చట్టపరంగా వచ్చేటటువంటి హక్కులు వస్తాయి. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కనీసంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడలేదు. మరి ఇక్కడ పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానంలో పాల్గొన్నటువంటి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తా ఉన్నారు? దాన్ని ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అపోజిషన్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఏం చేస్తా ఉన్నది? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు ఈ రోజు పరిమితం అయిపోయి ఈ రిజర్వేషన్ల ప్రస్తావన మాట్లాడలేకపోతా ఉన్నారు. ఎందుకు ఈ రాష్ట్రంలో 60% మంది బీసీలు ఉంటే ఈ బీసీల గురించి మాట్లాడడానికి మీకెందుకు నోరు మెదపడం లేదు? బీసీల ఓట్లు కావాలి, బీసీలు మీ జెండాలు మోయాలి, మీకు జిందాబాదులు కొట్టాలి. కానీ జనాభా దామాష ప్రకారంగా బీసీలు రిజర్వేషన్ అడుగుతా ఉంటే ఈ రోజు చట్టసభలో పంపడానికి కానీ నామినేటెడ్ పోస్టులో మొన్ననే చూసాం. రాజ్యసభ సీటు ఈ రోజు వేం నరేందర్ రెడ్డికి ఇచ్చారు. ఏం తక్కువైందా ఈ రోజు ఈ రాష్ట్రంలో? రెడ్డిలకు ఏం తక్కువైంది? ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నారు, హోంమంత్రి వాళ్ళే, విద్యాశాఖ వాళ్ళే. ఈ రోజు ఉన్నటువంటి మంత్రివర్గంలో 50% వాళ్ళే ఉన్నారు. అయినా అవి సాలవన్నట్టు ఈ రోజు వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చారు. బీసీలకు ఇవ్వమని చెప్పాం, ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కనీసం దాని మీద బీసీ ప్రజాప్రతినిధులు కూడా దాని మీద నోరు మెదపలేదు. ఇంకా మేము ఒక పక్క బీసీలకు కావాలంటే మీరు వాళ్ళని తీసుకొచ్చి శాల్వలు వేసి సన్మానాలు చేసి దుప్పట్లు కప్పి వాళ్ళకి ఇంకా శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. కొంచెం మన సిగ్గుపడమని చెప్తా ఉన్నాం. బీసీల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిగా, రోకలిపోటు కింద మీద అన్నట్లు మరి బీసీల పరిస్థితి మారే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఇప్పటికీ చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ లేవు. పార్లమెంటు అసెంబ్లీల్లో మన లెక్క ప్రకారము 56% జనాభా దామాష ప్రకారం బీసీలకు దక్కాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులలో ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ మహిళా కోట కింద కూడా అదనంగా మరి రావడం జరుగుతుంది. ఎందుకంటే బీసీల దగ్గర ఇప్పటికీ మరి పోటీ చేసే పరిస్థితులలో ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నారు. దాదాపు 100 కోట్లు పెట్టి పార్లమెంట్లు మెంబర్ అయ్యే పరిస్థితులు ఉంది. మరి వెనుకబడిన సామాజిక వర్గాలకు సంబంధించి మరి ఇలాంటి పరిస్థితులలో ఈ ఎన్నికల్లో తట్టుకునే పరిస్థితి బీసీ మహిళలకు కానీ బీసీలకు కానీ లేని పరిస్థితి మనం చూస్తున్నాము. గత ఎన్నికలలో అనేక రకాలుగా చూస్తే మనకు ఎల్బీనగర్లో ఎంతో పేరు ఉన్న మన మధు యాస్కి గౌడ్ కానివ్వండి, మనకు మన పటాన్చెరులో కాట శ్రీనివాస్ కానివ్వండి, మనకు మహబూబ్నగర్లో శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, షేర్లింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ కానివ్వండి, ఇట్లా
బీసీలు చాలా మంది కూడా మరి ఎన్నికల ఖర్చు భరించలేక ఓడిపోయిన సందర్భాలు మనం చూసినాం. ఇలాంటి పరిస్థితుల నుండి మన బీసీలకు రక్షణ కలగాలంటే కేవలం చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లతోనే సాధ్యమవుతుందని చెప్పి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము భావిస్తున్నాము. మరి కేంద్ర ప్రభుత్వము, కేంద్రంలో ఉండే మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఈ విషయంలో చొరవ తీసుకొని మరి వెంటనే ఈ బీసీలకు సంబంధించి, బీసీ మహిళలకు సంబంధించి రిజర్వేషన్లు సాధించే విధంగా కృషి చేయాలని మేము తెలియజేస్తున్నాము. దాంతోపాటు జాతీయ కులగణనలో బీసీలకు మరి కులాలకు సంబంధించి అనేక కులాలు, దాదాపు 3500 బీసీ కులాలు ఈ దేశంలో ఉన్నాయి. మరి వాళ్ళ లెక్కలు కూడా ఏ కులం ఎంత జనాభా ఉంది, వాళ్ళ సామాజిక ఆర్థిక విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళ వెనుకబాటుకు సంబంధించి లెక్కలు తీస్తే మరి వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము. దాంతోపాటు జాతీయ స్థాయిలో బీసీల రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి రాజ్యాంగ సవరణ, రెండవది మహిళా బిల్లు. మేము అడుగుతూ ఉన్నాం ప్రధానంగా వన్ ఇండియా వన్ నేషన్ బీజేపీ స్లోగన్, సబ్కా సాత్ సబ్కా వికాస్ చాలా గొప్పగా చెప్తున్న బీజేపీ పార్టీ బీసీల పట్ల రాష్ట్రాల్లో కానీ ఓబీసీల పట్ల కేంద్ర స్థాయిలో కూడా ఒక పాలసీ అంటూ లేకుండా పోయింది. స్పష్టమైన పాలసీ లేకుండా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీజేపీ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇట్లా ఇచ్చేదారి ఉత్త భాగ్యదారి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోవైపు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జోడయాత్ర చేస్తాడు. ఈ రెండు ప్రధాన పార్టీలు ఈ దేశానికి నాయకత్వం వహిస్తూ పరిపాలనలో భాగస్వామైన పార్టీలు బీసీల పట్ల రాష్ట్రాల్లో కానీ ఓబీసీల కేంద్రంలో కానీ స్పష్టమైన విధానం లేకపోవడంతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో, అబద్ధాలపు హామీలతో అధికారం లబ్ధి కోసమే మాట్లాడుతున్నది మాకు తేటతెల్లమైంది ఈ రెండు పార్టీల వైఖరి చూసిన తర్వాత. దేశంలో కుక్కలు, నక్కలు, జంతువులు, పక్షులు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీయగలిగినంత సెన్సస్ ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఇవాళ బీసీలని, ఓబీసీలను లెక్కలు తీయటానికి ఏం అడ్డం వస్తూ ఉందో మేము అడుగుతా ఉన్నాం. 140 కోట్ల జనాభాలో అందరినీ లెక్కలు తీస్తామన్నప్పుడు కులం ఎందుకు అడగట్లేదు అని అడుగుతా ఉన్నాం. ఎస్సీలను అడిగినప్పుడు ఓబీసీల కాలం ఎందుకు చేర్చలేదు? 33 ప్రశ్నలతో ప్రశ్నోత్తరాలు తీసుకొచ్చిన మీరు ఓబీసీల కాలాన్ని ఎందుకు ఎత్తివేయబడ్డరు? ఓబీసీలను కూడా లెక్కలు తీస్తామని మాట్లాడిన మీరే ఎందుకు వెనక్కిపోయారు? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా మేము లెక్కలు తీస్తామని చెప్పి హామీ ఇచ్చిన మీరు ఇవాళ మాట తప్పడంలో ఉన్న మర్మం ఏంటో స్పష్టంగా ఇలా ఈ దేశంలో ఉన్న 70 కోట్ల ఓబీసీలు గమనిస్తూ ఉన్నారని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ లెక్కలు తీసిన రాష్ట్రం పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి లెక్కలు తీసి ఇవాళ చట్టసభల్లో మేము మీకు స్థానిక సంస్థల్లో ఇస్తాం, మీకు అవకాశాలు విద్యా ఉద్యోగాల్లో ఇస్తాం, రాజకీయాల్లో ఇస్తామని చెప్పిన ఇక్కడ 150 కోట్లు ఖర్చు పెట్టి ఒక కమిటీ వేసి తీసిన లెక్కలు బయట పెట్టకపోవడంలో కారణం ఏంటి అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే మీ అగ్రకుల అహంకారం, ఆధిపత్యం కోసం మీ పీఠాలు కదలకుండా ఉండటానికి, ఈ దేశంలో వారసత్వంగా మీరే నాయకత్వం వహించడానికి, మమ్మల్ని ఓటు బ్యాంక్గా మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న అబద్ధాలపు మోసాలుగా ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఆనాడు అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడిండు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఈ స్వాతంత్రాన్ని ఒప్పుకోనని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ మాట్లాడిండు. కానీ రాజ్యాంగంలో ఓబీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలనేది ఇవాళ బలంగా 70 కోట్ల ప్రజలు వాళ్ళ మనోభావాలను ఇవాళ వెళ్ళగలుగుతా ఉన్నారు. మేము అదే అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో మేము ఓబీసీలో ఉన్నప్పుడు మా జనాభా లెక్కలు తీయకపోవడానికి గల కారణము ఇవాళ బీజేపీ పార్టీ తప్పకుండా లెక్కలు తీయకపోతే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఓబీసీలంతా ఏకమై ఉద్యమాలకు సిద్ధంగా ముందుకు పోతారని చెప్పదలుచుకున్నాం. బీసీల పట్ల ఎంత వ్యతిరేకత ఉందని చెప్పడానికి ఆ రోజు విపి సింగ్ నాయకత్వంలో మండల కమిషన్ కావాలంటే బీజేపీ కమండల ఉద్యమాన్ని తీసి భారతదేశ వ్యాప్తంగా అద్వానీ రథయాత్ర చేసి కమండల రథయాత్ర. దాంతోపాటు ఈడబ్ల్యూఎస్ ఎవ్వడు కూడా ఏ ధర్నా చేయలేదు, ఏ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయలేదు. భారతదేశ వ్యాప్తంగా అగ్రకుల పేదలకి రిజర్వేషన్లు కావాలని అయినా సరే పార్లమెంట్లో వారం రోజులనే
2018 జనవరి 7వ తారీఖు నుంచి 14వ తారీఖు రోజు అంటే వారం రోజులలోనే బీసీ బిల్లు భారతదేశ వ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ బిల్లు అమలు చేసింది బీజేపీ. అదేవిధంగా మహిళా బిల్లు గత 30 సంవత్సరాల సంధి సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ దేశంలో ఉన్నటువంటి బీసీ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా, ఎందుకంటే మాకు బహుజనుల రిజర్వేషన్ కావాలి మహిళలకి, అప్పటి వరకు బిల్లు ఆమోదించమని ఇన్ని సంవత్సరాలు ఆపుతా ఉన్నా బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ వ్యతిరేకమైనటువంటి అనేక బిల్లులు తీసుకొచ్చింది. అందులో మహిళా బిల్లు కూడా అదొకటి. అదేవిధంగా జనగణనలో మొత్తం బీసీలని రాజకీయంగా చెప్పడం వేరు, బీసీల పదాన్ని తొలగించేసి అదర్సులో పెట్టింది. ఈ 4 అంశాలే కాదు, భారతదేశ వ్యాప్తంగా అగ్రకులాలకి వ్యతిరేకంగా ఈరోజు బీసీలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈరోజు మార్వాడీసు, బ్రాహ్మణ్సు, క్షత్రియులు, బడువాసు, అదేవిధంగా ఎవరైతే భారతదేశ వ్యాప్తంగా బీజేపీ కొమ్ముగాస్తున్నటువంటి గుప్పడి మంది అగ్రకులాలు ఉన్నారో బీసీలని 80 కోట్ల మందిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దూరం చేసేటువంటి కుట్ర బీజేపీ చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.